రాకడా ప్రాణం పోకడా ఎవరూ చెప్పలేరని పెద్దలు అంటూ ఉంటారు. ఇటీవల మనిషికి అనేక రూపాల్లో మృత్యువు వెంటాడుతూ ఉంటుంది. రోడ్డు ప్రమాదాలు, హార్ట్ అటాక్, అగ్ని ప్రమాదాలు, కరెంట్ షాక్ ఇలా ఎన్నో కారణాల వల్ల చనిపోతూ ఉన్నారు. తమ వారిని కోల్పోయి కుటుంబాలు తీరని దుఃఖంలో మునిగిపోతున్నాయి. దారుణమైన విషయం ఏమిటి అంటే కొంతమంది తినడం తాగడం వల్ల కూడా చనిపోతున్నారు. ఈ మధ్యనే న్యూ ఇయర్ సందర్భంగా పార్టీ చేసుకున్న ఇద్దరు స్నేహితుల్లో ఒకరికి చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని కొద్ది క్షణాల్లోనే చనిపోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది. తాజాగా రోడ్ సైడ్ అమ్మే పానీపూరి తిని ఇద్దరు అన్నదమ్ములు కూడా మృత్యువాత పడ్డారు. ఈ విషాద ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. సాధారణంగా చాలా మంది స్ట్రీట్ ఫుడ్ అంటే తెగ ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా రోడ్ సైడ్ దొరికే స్ట్రీట్ ఫుడ్ బజ్జీలు, గారెలు, పావు బాజీ, పానీపూరి అంటే చాలా మంది ఇష్టపడి తెగ తింటూ ఉంటారు. అయితే పానీపూరి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎంతో మంది తెగ లాగిచ్చేస్తూ ఉంటారు. సామాన్యులే కాదు, సెలబ్రిటీలు కూడా అప్పుడప్పుడు రోడ్ సైడ్ తమ వాహనాలను ఆపి పానీపూరి తింటూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు పానీపూరి తిని చనిపోయిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో ఇద్దరు అన్నదమ్ములు పానీపూరి తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 10 ఏళ్ల రామకృష్ణ, 6 ఏళ్ల విజయ్ బుధవారం రాత్రి పానీపూరి తిన్నారు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఇద్దరు అన్నదమ్ములను స్థానిక హాస్పిటల్కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు అన్నతమ్ముళ్లు కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. చిన్నారుల మృతితో ఆ ఇంట విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల పానీపూరి చేయడంలో చాలా మంది అపరిశుభ్రంగా ఉంటున్నారని, చేతులతో పానీపూరి వడ్డిస్తూ కొంతమందికి మురుగునీరు కూడా వాటిని కలుపుతున్నారని ఆరోపణలు చెప్తున్నారు. అలాంటి సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి.